అందరికీ నమస్కారం. నేను మీ దేవి. నీతో కలయిక మధురమే 15వ భాగం. రచయిత శ్రీనివాస కుసుమ గారు. జాను కళ్ళు తెరిచినప్పుడు నుంచి జాను ప్రవర్తనలో ఒకవైపు విజయేంద్ర, మరోవైపు రాఘవ కూడా ఏవో ఆలోచనలు చుట్టుముడుతుంటే కాస్త కంగారుగా అనిపించి మాట్లాడించాలని చూసిన విజయేంద్రతో 2 ముక్కలైనా మాట్లాడింది. కానీ మేలుకున్న అప్పటి నుంచి ఒక్క మాటైనా మాట్లాడలేదు జాను. రాఘవతో ఆ విషయం విజయేంద్ర కూడా గమనించినా ఎందుకో వాళ్ళకి ప్రైవసీ ఇవ్వాలనిపించలేదు. పైగా ఇన్ని రోజులకు కనబడిన కూతుర్ని వదిలి ఉండలేక తన వయసుని సైతం పక్కన పెట్టాడు. రాఘవకి కొంచెం కొంచెం అర్థమవుతున్నా కానీ తను తప్పు చేసింది కాబట్టి ఇలా ఉందని ఎలాగో అందరి ముందు చెప్పే ఆలోచన కూడా చేయదు. ముఖ్యంగా వీళ్ళ ముందు బయటపడదని అపోహలో తన చుట్టే తిరుగుతూ ఉన్నాడు. అమర్ రాశీలు కాస్త ఫ్రెష్ అయ్యాక ఫుడ్ తినేసి అక్కడి నుంచి బయలుదేరగా రామూర్తి నుంచి వస్తున్న ఫోన్ ని చూసి కాస్త అలర్ట్ అయ్యి కారు ఆపి పక్కకు వెళ్లి మాట్లాడాడు రామూర్తి. నీరజ్ విషయం మొత్తం చెప్పడంతో తన రక్తం మరిగిపోయింది. ఇంత దారుణంగా ఒక ఆడపిల్లని ట్రీట్ చేశారు అని అనిపిస్తుంటే రామూర్తికి తను చెయ్యాలనుకున్న చెప్పి కాల్ కట్ చేశాడు. రాశి ఏమైందని అడగగా, రాశి నేను ఒక మాట చెప్తాను ఒప్పుకుంటావు కదా అని అడిగిన అమర్నే వింతగా చూస్తూ ముందు ఏంటో చెప్పు అన్నది రాశి. ఇప్పుడే నాకు పిల్లలు కనాలని లేదు. మినిమం ఒక 4 years టైం తీసుకుందాం అనుకున్నాను. నైట్ ఏం వాడలేదు. ఫస్ట్ టైం అని ప్లీజ్ అని కాస్త మార్ధవంగా అడిగాడు. రాశి నుంచి ఎలాంటి సమాధానం దొరకపోవడంతో కనీసం ఒక ఇయర్ అయినా నన్ను ఎంజాయ్ చేయనీవే అని కాస్త అలకగా అడిగిన అమర్ ప్రవర్తన మాట తిరిగి నవ్వేసింది రాశి. అమ్మయ్య సరే, చిన్న టెస్ట్ చేయించుకొని వద్దాం పదా అంటుంటే, బావా ఒక్క నిమిషం, మనం ఏ అవతారంలో ఉన్నామో తెలుస్తోందా అని అడుగుతున్న రాశితో ఒకసారి తన వైపు చూసి చాలా బాగున్నావు, మళ్ళీ కావాలనిపిస్తుంది అంటున్న అమర్పై చిరుకోపం చూపిస్తూ ఇలా వెళ్తావా హాస్పిటల్కి అంటున్నా అని కాస్త అరిచింది రాశి. ఆగవే బాబు, అప్పుడే పెళ్ళాంలా అరవకు అంటున్న అమర్తో అదేంటి నేనెవరు అనుకొని నైట్ అంతా ఉన్నావు అన్న రాశి బుగ్గలాగి కాసేపు సైలెంట్ గా ఉండవే, తర్వాత చెప్తానని కార్ స్టార్ట్ చేశాడు అయోమయంగా అమర్ వంక చూస్తూ. తర్వాత చెప్పడం ఏంటి, నేను పెళ్ళాని కాదా ఏంటి అన్నట్టుగా చూసి అడగలేక సైలెంట్ అయింది. రామూర్తి నీరజ్ని ఓదార్చి కాస్త ఫుడ్ పెట్టి పడుకోమని చెప్పి మరో 6 గంటలో స్లీపింగ్ టాబ్లెట్ వల్ల నిద్రపోయిన నీరజ్ నుంచి వెంట్రుకలు తీసి నీరజ్ తల నిమిరి చిన్న క్లినిక్ లాంటి రూమ్ కి వెళ్లాడు. చిన్న హాస్పిటల్కి వెళ్లి అన్ని విషయాలు చెప్పి రాశికి బ్లడ్ అండ్ కాస్త హెయిర్ శాంపిల్ కూడా తీసుకుని బయలుదేరి ఒక ఇంటి ముందు ఆగి పద అంటూ లోపలికి తీసుకెళ్లిన అమర్ తాతయ్య అని పిలుస్తూ వెళ్లాడు. రామూర్తి అమర్ గొంతు విని బయటకు వచ్చి చూడగా అమర్ రాశి ఇద్దరు కనపడ్డారు. రామూర్తికి ఎప్పట్లా ఆమెను చూడగానే కళ్ళు మెరిశాయి. కానీ ఒకవేళ ఇప్పుడు మేము అనుకున్నది నిజమైతే తను నిజంగా నా రక్తం అని ఇంకా ఏం ఆలోచించలేకపోయాడు రామూర్తి. అలాగే రాశి వంకే చూస్తూ ఉండిపోయాడు. రాశి అతన్ని చూడగానే సంతోషంగా దగ్గరికి వెళ్లి ఎలా ఉన్నారండి అంటూ అంతకు ముందున్న చొరవతో మాట్లాడుతుంటే అప్పటికీ కళ్ళల్లో నీళ్లతో ఉన్న రామూర్తి ప్రేమగా దగ్గర తీసుకుని గుండెలకు హత్తుకున్నాడు రాశిని. ఒక్క నిమిషం షాక్ గా అనిపించిన అతని ప్రేమ తెలిసి సైలెంట్ అయింది రాశి. ఒకప్పుడు జాను కూతురని మమకారం, తన ఫ్రెండ్ మనవరాలనే అభిమానం, ఇవాళ కొత్తగా అతని కళ్ళకి తన రక్తం అన్నట్టుగా ఫీల్ వస్తుంటే కళ్ళల్లో నీళ్ళు అసలు ఆపుకోలేకపోయాడు రామూర్తి. అతని బాధ రాశికి ఏం అర్థం కాకపోయినా అమర్కి మాత్రం చాలా బాగా అర్థమయ్యి అతన్ని కంఫర్ట్ చేస్తూ ముందు నేను చెప్పిన పని చేయండి గ్రాండ్ పా అంటూ చెప్పి మేము ఇవాళ వేరే ప్రోగ్రాం పెట్టుకున్నామని చెప్పిన అమర్ని అప్పుడు గమనించి రాశి వంక చూడగా విషయం అర్థమై చిన్న చిరునవ్వు నవ్వి అలాగే వెళ్ళిరండి అంటూ రాశిని తన ముద్దు పెట్టి జాగ్రత్త అని చెప్పి కన్నీళ్లు తుడుచుకుంటూ తన మెడలో ఉన్న గోల్డ్ చైన్ రాశి మెడలో వేసి సంతోషంగా ఉండాలని దీవించి వాళ్ళని కారెక్కించి ఆతృతగా వెళ్లి డిఎన్ఏ చేయడంలో పడ్డాడు రామూర్తి. మరోవైపు జాను లేచి నడవడం మొదలు పెట్టింది. కానీ రాఘవని దగ్గరికి మాత్రం రానివ్వడం లేదు. అతను సాయం చేయబోయినా తాకనివ్వని జానుని గమనించిన విజయేంద్రకు అనుమానం మొదలైనా ఏమీ పట్టనట్టు తన కూతురు కన్ని తానే చూసుకుంటూ కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉన్నాడు మహేంద్ర. అవసరమైనప్పుడు జాను చుట్టూరా ఉంటూ శివాని ఆ పర్సనల్ అవసరాలకు హెల్ప్ చేస్తూ కొడుకు బిజినెస్ కు అవసరమైన విషయాల్లో ఇంట్లో నుండే మేనేజ్ చేస్తూ ఉన్నారు. మరోవైపు అట్టట్లా పైన తన పన్నాగాన్ని తలుచుకొని కోపంగా మారిన కళ్ళతో టేబుల్ ని పగలగొట్టిన నిశాన్కి అసిస్టెంట్ వచ్చి సార్, నీరజ్ సార్ కూతురు ఇండియాకు రాబోతుందని చెప్పిన అసిస్టెంట్ మాటలకు క్రూయల్ గా నవ్వుతూ జస్ట్ ఫాలో హర్ అని చెప్పి రిలాక్స్ గా చైర్ లో కూర్చున్నాడు నిశాన్. ఓకే బాస్ అంటూ అతను వెళ్లిపోగా అప్పుడే వచ్చిన కాల్ లిఫ్ట్ చేసి నిశాన్ వాట్ అని అరిచినట్టే మాట్లాడగా అటువైపు నుంచి లోహిత కాస్త భయపడుతూనే అది రోహన్ నిన్నటి నుంచి కనిపించడం లేదండి, ఎంక్వైరీ చేయిస్తే ఇండియా బయలుదేరడానికి తెలిసిందని భయంగా చెప్పిన లోహితను యూ స్టూపిడ్,
నా అవసరం కోసం నిన్ను ఇంకా బతకనిస్తున్నా, లేదంటే నువ్వు చచ్చి 25 ఏళ్ళు అయ్యుండేవి అని అంటూ కాల్ కట్ చేసి, అసలు రోహన్ ఎందుకు ఇండియాకు వస్తున్నాడు అని కాసేపు ఆలోచించి అసిస్టెంట్కి విషయం చెప్పి రోహన్ని కూడా ఫాలో అవ్వమని చెప్పాడు నిశాంత్. కాల్ కట్ అవ్వగానే ఫోన్ గట్టిగా పట్టుకొని, నీ పతనం మొదలైందిరా నా నుంచి. నా జీవితాన్ని లాగేసుకున్న నీకు ఇక బ్రతికే హక్కు లేదు. ఒక కొడుగ్గా నువ్వు గెలవలేదు, ఒక తమ్ముడిగా గెలవలేదు. వదిన తల్లితో సమానం అని కూడా ఆలోచన లేక నన్ను చెరపట్టావు. తమ్ముడు ప్లేస్లో ఉండి అన్న అదృష్టాన్ని, ప్రేమని మరొకటి చేతిలో పెట్టి మదంతో కళ్ళు మూసుకొని ఆవిడని చెరపట్టాలనుకున్నావు. కానీ దైవం నిజమైన ప్రేమని గెలిపించి వారిద్దరి సంతానంని ఈ భూమి మీద పడింది. ఇక నీ నాశనానికి నీ కొడుకు పూనుకున్నాడు. ఇక నువ్వు గెలవలేవని అనుకుంటూ వేరే ఫోన్ నుంచి కాల్ చేసి, రోహన్ జాగ్రత్త, నీ వెనుక వాడు మనుషులు ఉండబోతున్నారు. వాళ్ళు నిన్ను కాదు, నువ్వు వాళ్ళని కనిపెట్టుకో అని చెప్పి అన్న లోహితతో, మామ్, ఐఎమ్ ఆల్సో ట్రాక్ ఆన్ మై వే. ఐ నో డాడ్ ఇన్ఫ్లుయెన్స్, బట్ డోంట్ వరీ, ఐఎమ్ నాట్ యూ ఫూల్, రిలాక్స్ మామ్ అంటూ ఇంకా ఏదో చెప్పి కాల్ కట్ చేశాడు రోహన్. కాల్ కట్ అయ్యాక, ఐ నో రోహన్, యువర్ ఇంటెలిజెంట్ అని చిన్నగా నవ్వి, వెయిట్ నిశాంత్, యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ అని కోపంగా అనుకుంటూ శూన్యంలోకి చూస్తూ కూర్చుంది లోహిత. అమర్, రాశి లైఫ్ మరికొన్ని మెమరబుల్ మూమెంట్స్ కోసం ముందు ప్లాన్ చేసుకున్న విధంగా అదే ఇంటికి వెళ్లి అక్కడికి ఫుల్ సేఫ్ అని కన్ఫర్మ్ చేసుకున్నాక తర్వాత ఒకరి ఇష్టాలు ఒకరు తెలుపుకుంటూ బయట ప్రపంచానికి సెలవు ప్రకటించి ఏకాంత సమయానికి పూర్తి న్యాయం చేసే పనిలో పడిపోయారు. రోహన్ వచ్చే సమయానికి అనుకోకుండా ఒక అమ్మాయికి తగిలి కింద పడిపోయాడు. ఆ అమ్మాయి రోహన్ వైపు ఇబ్బందిగా చూస్తూ, తన తప్పు కాకపోయినా తనకు తగిలిన దెబ్బని పట్టించుకోకుండా అయ్యో అనుకుంటూ కంగారు పడిపోయి దెబ్బకు కట్టుకడుతూ కళ్ళు నీళ్ళు పెట్టుకుంది. రోహన్ ముందే ఎంక్వైరీ చేయడంతో ఆ అమ్మాయిని గుర్తుపట్టేశాడు. కాస్త అటు ఇటుగా తన పోలిక కనిపిస్తుంటే చాలా సంతోషంగా అనిపించింది రోహన్కి. నాకు ఒక చెల్లుంది, ఎవరో తెలియకపోయినా ఇంత ప్రేమ చూపిస్తున్న అమ్మాయి నేను అన్నయ్య అని తెలిస్తే ఇంకెంత ప్రేమగా చూసుకుంటుంది అనుకుంటూ పేరు అని ఒక్క నిమిషం ఆలోచించి, హా ఆనంది అని మనసులో అనుకున్న రోహన్కి చిరునవ్వు అతని మొహంలో వచ్చి చేరింది. ఫ్లైట్ దిగగానే చిన్నగా దెబ్బ తగలడం, ఆనంది తనని కేర్ చేయడం ఇంకా నమ్మలేకపోతున్నాడు. అతని వైపే చూస్తూ, మీరు నవ్వుతున్నారేంటి? కొందరు నొప్పి బయటపడకుండా ఉండడానికి నవ్వుతారంట, మీరు కూడా అలాగేనా అని అమాయకంగా అడుగుతున్న ఆనంది మాటలకి, అస్సలు కాదురా, నా కోసం నువ్వు ఇంత ప్రేమ చూపిస్తుంటే చాలా బాగుంది. నిజం చెప్పనా, నాకు అసలు నొప్పి తెలియట్లేదు, కానీ నీ కన్నీళ్లు నాకు బాధనిస్తోంది. నువ్వు ఏడవద్దని కళ్ళు తుడిచి ముందు పద అని అక్కడి నుంచి ముందుకు నడిచాడు. ఆనందికి కూడా తెలియని వ్యక్తి అని ఫీలింగ్ కూడా రాలేదు. తనకి సంతోషంగా రెస్టారెంట్ తీసుకెళ్లిన రోహన్ అన్ని కొసరు తినిపిస్తుంటే ఆనందికి తన తండ్రి నీరజ్ గుర్తొచ్చాడు. కాదనుకుంటూ తింటూ రోహన్కి కూడా పెట్టి గంట పాటు కబుర్లలో మునిగిపోయింది ఆనంది. తన మాటలు వింటూ లోకాన్ని మర్చిపోవచ్చు అనుకుంటూ చెల్లి ఎంత వాగినా ఓపికగా వింటున్నాడు రోహన్. రోహన్కి సడన్ గా తన చుట్టూ ఏదో నెగిటివ్ ఫీల్ రావడంతో ఆనంది మాటలు వింటూనే చుట్టూ గమనించాడు. తన ఊహ నిజమే అని అర్థమై తన మొహంలో చిరునవ్వు వచ్చి చేరింది. ఐ నో డాడ్ వాట్ యువర్ థాట్స్, బట్ ఐఎమ్ నాట్ ఏ కిడ్, గుడ్, రెడీ ఫర్ సర్ప్రైజ్ అని అనుకుంటూ కావాలనే టాపిక్ ఇంకా పొడిగించే ప్రయత్నం చేశాడు రోహన్. అమర్, రాశి కాసేపు మాటల్లో మునిగిపోయి ఉండగా ఆ మాటల్లోని రాశి నిద్రపోగా అమర్ ఫోన్ తీసుకుని రామ్మూర్తికి కాల్ చేశాడు. రామ్మూర్తి రిజల్ట్ కాస్త టైం పడుతుందని చెప్పగా, అలాగే అంకుల్, లేచారా అని అడగ్గా, లేదు, నేను డోర్ లాక్ చేసి వచ్చాను, ఇప్పుడే మెలకు రాదు, కానీ నీరజ్ ఫోన్ చాలాసేపటి నుంచి మోగుతూనే ఉంది అన్నాడు రామ్మూర్తి. అలా వదిలేయకూడదు గ్రాండ్ ఫా, లిఫ్ట్ చేసి సైలెంట్ గా ఉండి చూడండి, ఏదైనా కొత్త విషయాలు తెలిసే అవకాశం ఉంటుందన్న అమర్ మాటలకి, అలాగే ఇప్పుడే లిఫ్ట్ చేస్తానని రూమ్కి వెళ్లేసరికి మళ్ళీ రింగ్ అవుతున్న ఫోన్ లిఫ్ట్ చేసి స్పీకర్లో పెట్టాడు రామ్మూర్తి. బాస్, ఆనంది మేడం ఇండియాకు వచ్చింది, మాకెవరికి చెప్పకుండా అని అన్న మాటకి ఒకేసారి రామ్మూర్తి, అమర్ ఇద్దరు కూడా ఉలిక్కి పడ్డారు. ఒక్క నిమిషం ఏం అర్థం కాక సైలెంట్ అయిపోయారు. కాల్లో ఉన్న అమర్కి కూడా ఆ క్షణం ఏం చేయాలో అర్థం కాలేదు. మరో నిమిషంలో కాల్ కట్ చేసిన రామ్మూర్తి ఫోన్ కాసేపు ఫ్లైట్ మోడ్లో పెట్టేసి, అమర్, ఆనంది నా మనవరాలని చెప్తుంటే, నాకు తెలుసు గ్రాండ్పా, నేను మామయ్య గురించి పూర్తిగా ఎంక్వైరీ చేశానని చెప్పి మీరు ఇప్పుడు మామయ్యని మెలకులో తెచ్చే పని చూడండి అంటుంటే, అలాగే ఇంకో 2 నిమిషాల్లో రిపోర్ట్స్ కూడా వస్తాయని చెప్పగా, నేను లైన్లో ఉంటాను, కాసేపు అలాగే ఉండిపోయాడు అమర్. అమర్ ఆలోచనలు పలు రకాలుగా పరుగులు తీస్తుంటే, ఇప్పుడు అత్తయ్యకి ఎంతవరకు నిజం తెలుసో నాకు అర్థం కావడం లేదు. ఒకవేళ అత్తయ్య నిజాన్ని యాక్సెప్ట్ చేయకపోతే ఇంట్లో వాళ్ళకి అవన్నీ తెలిస్తే ఎలా రియాక్ట్ అయ్యేది? కనీసం ఊహకు కూడా అందగా ఒక్క నిమిషం ఊపిరి అన్నట్టు అనిపించింది. అంతలోనే రామ్మూర్తి గొంతుకు తేరుకున్న అమర్కి వాట్ అని కాస్త ఆశ్చర్యంగా అరిచాడు. రామ్మూర్తి గొంతులో ఒక రకమైన బాధ, ప్రేమ, సంతోషం ఇవన్నీ కలగలిపి వినిపిస్తుంటే మళ్ళీ అడిగిన అమర్కి సమాధానం చెప్తూ, అవును నాన్న, నిజంగానే రాశి నా మనవరాలు, నా కొడుకు నిశాన్ రక్తం, కానీ అందరిలా కాకుండా. ఇక ఆపై మాట్లాడలేక కాసేపు సైలెంట్ అయి అమర్ అని చిన్నగా పిలిచాడు రామ్మూర్తి. చెప్పండి గ్రాండ్పా, ఇప్పుడు నేను సంతోషపడాలా బాధపడాలా అని అడిగిన రామ్మూర్తి మాటకి అమర్ సైలెంట్ గా ఉండడంతో
నా మనవరాలికి ఇంతమంది ఉన్న ఒక అనాథలా పెరిగింది. నాకు తను ఎక్కడుందని తెలిసినా ఇన్నాళ్ళు దూరంగా ఉండి కనీసం బతికుంది చాలనుకుంటూ ఇన్నాళ్ళు ఉండిపోయా. ఇప్పుడు నిజం తెలిస్తే నన్ను అసహ్యించుకుంటుందేమో, నన్ను నా కొడుకుని ఎలా అర్థం చేసుకుంటుందనేది అర్థం కావడం లేదని బాధగా అన్నాడు రామూర్తి. ఇప్పుడు రాశి పరిస్థితి ఏంటనేది అర్థం కాకుండా ఉంది అమర్కి. రామూర్తి మాటలకి సమాధానం చెప్పలేకపోయాడు. ఎదుటి వారి నుంచి ఒక ఓదార్పు కోరుకున్న మనసుకి అటు నుంచి మౌనం ఎదురైతే అది ఎంత కోతకు గురి చేస్తుందో అర్థమైంది రామూర్తికి. ఏం మాట్లాడకుండా మౌనంగా కాల్ కట్ చేశాడు. కాల్ కట్ అవడంతో తిరుగున్న అమర్కి కాస్త బాధగా అనిపించి ఒక్క మాటైనా మాట్లాడాల్సిందని అనిపించి వెంటనే రిటర్న్ కాల్ చేశాడు. రామూర్తి మౌనంగా బరివెక్కిన గుణతో ఫోన్ లిఫ్ట్ చేశాడు. గ్రాండ్పా, మీరేం బాధపడకండి, అన్నీ సర్దుకుంటాయి. ఖచ్చితంగా మీ పరిస్థితి అర్థం చేసుకుంటూ రాశి అని ఆగిపోయాడు. అప్పుడే వచ్చిన రాశిని చూసి ఏమైంది? కాల్లో ఎవరిని అడిగిన రాశికి రామూర్తి గ్రాండ్పా అని చిన్నగా చెప్పగా ఒకసారి ఇవ్వండి, నేను మాట్లాడతానని అంటూ ఫోన్ తీసుకున్న రాశిని అమర్ గమనించడం మొదలుపెట్టాడు. తాతయ్య అన్న రాశి పిలుపుకి కన్నీళ్ళు ఆగకుండా వస్తుంటే అంతకు ముందే ఏడ్చి ఉండడంతో వెకిలి కూడా వస్తున్నాయి రామూర్తికి. ఆ విషయం అర్థమై అమర్ వైపు ఒక నిమిషం చూసి మళ్ళీ ఫోన్ మాట్లాడుతూ, తాతయ్య మీరు చాలా మంచివారు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మీరెప్పుడు ఎదురైనా నేను ఏదో ఒక సమస్యతో ఉండేదాన్ని. మీరే నన్ను కాపాడేవారు. అలాంటి వారి మనసు ఖచ్చితంగా అర్థమవుతుంది. అందరికీ మీరేం బాధపడకండి. బావ చెప్పినట్టు ఖచ్చితంగా అన్ని సర్దుకుంటాయి. మీరు ఇలా ఉంటే నేను అసలు తట్టుకోలేను. ఇప్పుడే వచ్చేస్తా నేను అంటున్న రాశితో. నిజంగానే వస్తావా తల్లి అని ఆశగా అడిగిన రామూర్తితో, ఓ తప్పకుండా వస్తాను అని చెప్పి అప్పుడే అమర్ వైపు చూసింది. అతన్ని ఏమంటాడు అని. అతను కళ్ళార్పగానే మీరు కాస్త కూల్ అవ్వండి, నేను ఇప్పుడే బయలుదేరుతున్నానని చెప్పి అంటుంది రాశి. అలాగే అమ్మాని కాల్ కట్ చేసి నిజం తెలిస్తే నాతో ఇలా మాట్లాడదానివి కాదేమో అనుకుంటూ, ఇప్పటికైతే నువ్వు నా దగ్గరికి వస్తానన్నావు, ఇదే 10,000. ఇప్పుడు ఆనంది పరిస్థితి ఏంటో అనుకుంటూ నీరజ్ దగ్గరికి వెళ్తాడు రామూర్తి. ఫుడ్ తినడం అయిపోయాక నేను నిన్ను డ్రాప్ చేస్తారా, నేను డాక్టర్ రామూర్తి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, వాళ్ళ అడ్రస్ రోడ్డు వైపు ఇటువైపు మరి నువ్వు అంటూ అడిగాడు రోహన్. అరే, నేను అక్కడికి, ఆయన మా తాతగారు అని ఎగ్జైటింగ్గా చెప్పి అంతలోనే డల్ అయిపోయింది. ఆనందిని చూస్తున్న రోహన్ డల్ అవడంతో కంగారుగా ఏమైందిరా అలా అయిపోయావు అని రోహన్ అడగగానే కాస్త సర్దుకొని అదేం లేదు, నేను ఎప్పుడు మా తాతయ్యని ఎదురుగా చూడలేదు, ఎప్పుడు ఫొటోస్లోనే చూశాను అని అన్నది. ఆ మాటకి నిజమే, మన తాతయ్యని మిస్ అయిపోయాం. మన చైల్డ్ ఏజ్ ఎలా ఉందో ఆయన చూడలేదు, ఆయన ప్రేమని మనం చూడలేదు రాజ్. బట్ నార్మల్గా తాతయ్య అనిపించే రాశి గారిని ప్రాణం పెట్టి కాపాడేశాడు. అలాంటిది మనం సొంత రక్తమని మనల్ని ఎంత బాగా చూసేవాడో అనుకుంటున్న రోహన్ని కదిలిస్తూ ఏమైంది అలా అయిపోయారు అని అడిగిన ఆనంద్కి ఓ చిన్న స్మైల్తో అదేం లేదురా, ఇద్దరం ఒకే డెస్టినేషన్, చాలా రేర్గా ఒకటే అవుతుంటాయి అని అనుకుంటున్నా అని ఆలోచిస్తున్నానంటూ ఆనంద్ వైపు చూడగా ఎందుకు నేనేదో అనుకుంటాను అనుకుంటాను అంటున్నారు చెప్పండి అని ఆనందం అనగానే నేను తీసుకెళ్తాను వెళ్దామా అని రోహన్ అడగగానే అలానే అనేసింది. అదేంటి అలా ఎటు పడితే అటు వెళ్ళకూడదమ్మా, మంచి చెడు చూసుకోవాలి కదా అని రోహన్ అంటుంటే అన్నయ్య అనేసింది ఆనంది. ఒక నిమిషం ఏం అర్థం కాక ఆనంది వైపే చూస్తూ ఆ పిలుపు కొత్తగా అనిపిస్తుంటే లోపలే చాలా ఆనందపడుతూనే ఏదో ఆలోచిస్తున్నాడు. రోహన్ని మళ్ళీ కదిలిస్తూ ఫస్ట్ మిమ్మల్ని చూడగానే ఒక బ్రదర్ అనే ఫీల్ వచ్చింది, కానీ పిలిస్తే ఏమనుకుంటారో అని ఆగిపోయాను. ఇప్పుడు మీ మాటలు నిజంగా నాకు మీరు ఒక ఫాదర్లా మదర్లా కనిపించారు. ఇంకా అన్నయ్యని పిలవకుండా ఉండకపోయాను అని అంటూ రోహన్ కళ్ళను చూసి ఏమైనా తప్పుగా మాట్లాడానా అని గట్టిగా అంటున్న ఆనంద్తో అదేం లేదమ్మా, పదా వెళ్దాం అన్నయ్యని పిలువు అని ఎమోషన్ని కంట్రోల్ చేసుకుని నిలబడగా ఆగండి అన్నయ్య, మా ఫ్రెండ్ వస్తుంది, తను రాగానే వెళ్దాం ఓకేనా అని అనగానే సరే అని కబుర్లో పడ్డ రోహన్కి పరికిలో జడ నిండా పూలతో గంధం మెహందీ పెట్టుకున్న చేతులతో వస్తున్న అమ్మాయిని చూడగానే కళ్ళు అక్కడే అతుక్కుపోయాయి. అంతలో ఆనంది ఆమె చూసి ఆయుష్ అంటూ వెళ్ళి హత్తుకోగానే ఆ అమ్మాయిని పైనుంచి కింద వైపు ఒకసారి చూసి సైలెంట్ అయిపోయాడు. ఎలా ఉన్నావు, అంత లేటుగానే వచ్చేది అంటూ రోహన్ని పరిచయం చేస్తూ హీజ్ మై బ్రదర్ అని అంటూ పేరు తెలియక సైలెంట్ అయిన ఆనందిని చూస్తూ హాయ్ ఐ ఆమ్ రోహన్, యూ అని అడగగానే ఐశ్వర్య అని సెకండ్ ఇచ్చి పదండి పెళ్లి స్టార్ట్ అవబోతోందంటూ హడావిడి చేస్తుంటే పెళ్లి మీకా అని అడుగుతాడు రోహన్. ఆమె అలంకరణ చూసి పెళ్లి మా అక్కది, కానీ మా డాడ్ నాకు గిఫ్ట్ చేశాడు, అలాగైతే నా స్టడీస్ రన్ అవుతాయి, లేదంటే లేదు అని చెప్తూ పదండి వెళ్తూ మాట్లాడుకుందాం అంటూ ముందుకు నడిచింది. తన సపోర్ట్ టీమ్కి మెసేజ్ పెట్టి నాకు అన్ని ఎవిడెన్స్లు కావాలి, ఒక 2 hours టైం అని చెప్పి ఆయుష్ ఆనందితో పాటు కదిలాడు. తను ఒక ఎమ్మెల్యే కూతురు కావడంతో వాళ్ళని ఫాలో చేసే ధైర్యం ఎవరూ చేయడం లేదు, కానీ వచ్చిన
ఇన్ఫర్మేషన్కి ఆలోచనలో పడ్డాడు రోహన్. అమర్ రాశిని తీసుకుని వస్తూ ఆనంద్ కోసం ఎంక్వైరీ మొదలుపెట్టాడు. ఎయిర్పోర్ట్ నుంచి అక్కడ సీసీ కెమెరాలు మిగతా వివరాలు ఉండడంతో అక్కడ రోహన్ని చూసి అతని దగ్గర ఎవరు అన్నది అర్థం కాక అతని గురించి డీటెయిల్స్ కావాలని అసిస్టెంట్ గోపికి చెప్పి రాశితో కబుర్లో పడ్డాడు. మరో 10 నిమిషాల్లోనే రోహన్ ఎవరో తెలియడంతో అమర్ కూడా షాక్ అయ్యాడు. కథ కొనసాగుతుంది. రాశి ఇంతకీ ఎవరి కూతురు? నిశాంత్ కూతురా లేదని నిశాంత్ కూతురా? మరి అమర్కి నిజం తెలుసా? నిజమేంటో తెలుసుకుని రాశిని తన తల్లిదండ్రులకు చేరుస్తాడా? మరో పక్క ఈ రామ్మూర్తి గొడవ ఏంటి? వీటన్నిటికీ సమాధానాలు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.